అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. సత్యం వింటున్నాడు మూర్తి మాటలు కొంచెం అసంతృప్తిగా, పూర్తిగా ఏకీభవించినట్టుగా. నెలకు కొన్ని వందలు సంపాదించుకునే స్త్రీ భర్తతో లెంపకాయలు తిని మళ్ళీ అతని దగ్గరే ఉండటం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కాదు మూర్తి నాకు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా లాభం లేదు అన్నాడు చాలా నిరుత్సాహంగా, నిర్మొహమాటంగా. సత్యం, నువ్వు ఆదర్శలోకంలో విహరిస్తున్నావు. స్త్రీలు ఇంత ఉన్నతంగా జీవించాలి అని కలలు కంటున్నావు. అది తప్పు కాదు, అది నీ సంస్కారం. కానీ స్త్రీలు అలా ఎందుకు జీవించలేకపోతున్నారో, వారి అభివృద్ధిని దిగలాగే పరిస్థితులేమిటో పట్టించుకోకపోవటం మాత్రం తప్పే. కళ్ళ ముందు ఉన్న వాస్తవాల్ని శాస్త్రీయంగా పరిశీలించడం తెలిస్తే కానీ నీకు చాలా విషయాలు అర్థం కావు. శకుంతల డాక్టర్ చదువు చదివి ఉద్యోగం చేస్తూ ఉండటం ఒక వాస్తవం. భర్త ఎంత అవమానించినా ఆ భర్త దగ్గరే పడి ఉండటం ఇంకో వాస్తవం. ఈ రెండింటికి సమన్వయం కుదర్చలేకపోతున్నావు. శకుంతల ప్రవర్తన కారణం ఏమిటో నేను చెప్తే కూడా నమ్మలేకపోతున్నావు. స్త్రీలని పురుషులతో సమానంగా గుర్తించని సమాజంలో ఉంటూ స్త్రీలు డబ్బు సంపాదించినా వారికి సొంత వ్యక్తిత్వం ఏర్పడే అవకాశం ఉండదు. ఇదే నేననేది. సరే, మనం అసలు సంగతి వదిలేశాం. చెప్పు, ఎలా ఉంది జానకి? చాలా అధైర్యపడుతోందా? సత్యం మళ్ళీ జానకి సంగతంతా గుర్తు తెచ్చుకున్నాడు. చాలా ఆతృతగా అన్నాడు. ఒకటే ఏడుపు మూర్తి. నాకు చెప్పినంతసేపు ఏడుస్తూనే ఉంది. జానకి చెప్పిందంతా నేనిప్పుడు నీకు చెప్పలేను గానీ అసలు విషయం ఏమిటో నీకు అర్థమైంది కదా. జానకిని నాతో తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఏదో అయింది. వాడి బుద్ధి తెలిసిన తర్వాత కూడా జానకి ఇక్కడ ఉండటం అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఉండదు. అంత కోపంగా ఉందా జానకి? బాగా ఆలోచించుకుందా? ఇంకేం ఆలోచించుకుంటుంది? వాడేమన్నా మారతాడా? హఠాత్తుగా బుద్ధిమంతుడవుతాడా? అది సరే, జానకి మాట చెప్పు. నీతో వచ్చేస్తానన్నదా? జానకి అనలేదనుకో, నేనే అంటున్నాను నీతో. మూర్తి ఆశ్చర్యంగా చూశాడు. జానకిని తీసుకువెళ్ళిపోవాలని నువ్వే అనుకుంటున్నావా? ఇంకా జానకి అన్నదేమో అనుకుంటున్నాను. నీ మాటకి జానకి ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకోదోయ్? ఇంత నీచుల మధ్య జీవితమంతా ఎలా ఉంటుంది? వెనక ఆదుకునే వాళ్ళు లేకపోతే ఏమో గానీ జానకి అంత కర్మేమిటి? నేను లేను? దాని కాళ్ళ మీద అది బతికేట్టు మనం చేయలేము? నువ్వు చెప్పటం కాదు సత్యం, అందుకు జానకి సిద్ధంగా ఉందా అని. సిద్ధంగా ఉండదా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు సత్యం. అయినా కొంచెం ఆలోచించాడు. జానకి అంత ధైర్యంగా లేదనుకో, కొంచెం జంకుతోంది. ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమోనని భయం. మరి ఆ సంగతి చెప్పవేం? అదే అడుగుతున్నాను ఇంతసేపు. జానకి సిద్ధంగా లేకుండానే వెళ్ళిపోవటం, వేరే బతకటం అంటావేమిటి? జానకి అలాంటి సంగతులేం సరిగ్గా తెలియవు మూర్తి. మనం చెప్తే తర్వాత తనే అర్థం చేసుకుంటుంది. ముందు ఈ నరకంలోంచి తీసుకుపోతే తర్వాత అన్నీ చెప్పొచ్చు. అంటే జానకి జీవితం ఎలా నడవాలో, ఏ ఏ మలుపులు తిరగాలో నువ్వు నిర్ణయిస్తావన్నమాట, అంతేనా? అదేమిటి అలా అంటావు? నేను నిర్ణయించినా, నువ్వు నిర్ణయించినా, ఎవరు నిర్ణయించినా అది మంచి నిర్ణయమా కాదా? ఎవరికి మంచి? నీకా, నాకా, జానక్కా? జానక్కి అనిపిస్తోందా అది మంచి నిర్ణయం అని? సత్యం కొంచెం ఆలోచిస్తూ ఊరుకున్నాడు. సత్యం, ఇంత చిన్న విషయం తెలియటం లేదా నీకు? ఒక విషయంలో ఎవరు అవమానపడుతున్నారో, ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళే దాన్ని గ్రహించుకుని దాన్ని తిరస్కరించడానికి వాళ్ళే సిద్ధంగా ఉండాలి కదా. భర్త విషయంలో జానకి నిజంగా విముఖత్వం కలిగితే అతన్ని విడిచిపెట్టేయడానికి జానకే సిద్ధంగా ఉండాలి. ఆ పనిలో ఇతరులు ఆమెకి సహాయం చేయాలి గానీ ఆమె ఏం చేయాలో ఇతరులే నిర్ణయించకూడదు. అవునా? జానకి జబ్బు చేస్తే జానకే మందు మింగాలి గానీ జానకి ఆరోగ్యం కోసం నువ్వు మందు మింగితే ఆమెకేమన్నా లాభం ఉంటుందా? పైగా నీకు నష్టం. అది ఇది ఒకటేనా మూర్తి? ఎందుకు కాదు? జానకి శరీరాన్ని జానకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దానికి వైద్యుడు సహాయం చేస్తాడే గానీ తన ఆరోగ్యాన్ని ఆమెకి ఇవ్వలేడు. అలాగే జానకి మనసుని జానకే చైతన్యవంతంగా చేసుకోవాలి. మన చైతన్యం తీసుకుపోయి ఆమెకు బదిలీ చేయలేము. జానకి ఎటువంటి విషయాలు తెలియాలో, అటువంటి జ్ఞానం కావాలో అన్నీ మనం చెప్తాం, నేర్పుతాం. కానీ అవన్నీ నేర్చుకోవటానికి జానకి ఇష్టంగా ఉండాలి. అప్పుడు తన సమస్యని తనే పరిష్కరించుకుంటుంది. అవుననుకో. కానీ మూర్తి, అబ్బా, జానకి ఆ నరకంలో ఆ నీచుల మధ్య ఇంకా ఎంతకాలం ఉంటుంది చెప్పు? అది నరకమని, వాళ్ళు నీచులని మనకు అనిపించడం కాదు సత్యం, జానకి అనిపించాలి.
మనకు అనిపించినంత తీవ్రంగా జానకి అనిపిస్తే ఎంతో కాలం ఎందుకు ఉంటుంది? ఒక్క నిమిషంలో బయటపడుతుంది. ఇలాంటి స్థితిలో ఉందా జానకి? చెప్పు. అంత జ్ఞానం లేదోయ్ తనకి. ఒకటే ఏడుస్తుంది, బాధపడుతుంది. ఆ భర్త, అత్త అంత కర్కోటకంగా లేకుండా కొంచెం మంచిగా ఉంటే బాగుండుననుకుంటుంది. చెప్పటం మర్చిపోయాను. అత్త తమ దగ్గర లేకపోతే భర్త మంచిగా ఉంటాడని కూడా జానకి నమ్మకం. వాడెంత మూర్ఖుడో జానకి అర్థం కావటం లేదు. అర్థం కావటం లేదంటే ఏమిటి అర్థం? అతనిలో అంత తప్పు కనబడటం లేదు. అతని మీద అంత అయిష్టం కలగటం లేదు. అతనితో సంబంధం వదులుకునే స్థితికి రాలేదు. అంతేనా? అవును, నువ్వన్నమాట నిజమే. నన్ను కొంచెం మంచిగా చూస్తే చాలు అనుకుంటుందే గానీ అసలు నన్ను మంచిగా చూడటానికి, చెడ్డగా చూడటానికి నా మీద వీళ్ళకి అధికారం ఏమిటి? వీళ్ళ దయ కోసం నేను ప్రాధేయపడటం ఏమిటి? వీళ్ళు నన్నిలా అవమానాలు చేయటం ఏమిటి? నా ఇష్ట ప్రకారం నేను జీవించలేకపోవటం ఏమిటి అనుకోదు. భర్త అన్నవాడు పోనీ ఎప్పుడన్నా తిడితే తిట్టొచ్చుననుకో అంది ఏదో మాటల్లో. అంటే భర్తకి భార్య మీద పెత్తనం చేసే హక్కు కొంచెం ఉంటే ఉండొచ్చులే అన్నట్టు కాదు అని ఆగాడు సత్యం. మరి దాని అర్థం ఏమిటి? జానకి జ్ఞానం ఏ స్థాయిలో ఉన్నట్టు కనబడుతోంది నీకు అని మూర్తి సత్యాన్ని హెచ్చరికగా చూశాడు. సత్యం జవాబు చెప్పకపోవటం చూసి మళ్ళీ తనే అన్నాడు. ప్రజల సమస్యల మీద పనిచేసేటప్పుడు ముందు ఆ ప్రజల చైతన్య స్థాయిని దృష్టిలోకి తీసుకుంటాం మేము. ఈ విషయంలో ప్రజల అనుభవాలు ఎలా ఉన్నాయి? ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఏ రకం పోరాటానికి సిద్ధంగా ఉన్నారు? దేనికి విముఖంగా ఉన్నారు? వీరిని దేనికి సిద్ధం చేయగలం అని ఆలోచిస్తాం. ప్రజల చైతన్య స్థాయిని బట్టి మాత్రమే వారి పోరాట రూపం ఉంటుంది. సమ్మెళ స్థాయిలో మాత్రమే ఉన్న ప్రజల్ని సాయుధ పోరాటానికి ప్రోత్సహిస్తామా? సాయుధ పోరాటానికి సిద్ధంగా ఉన్న ప్రజల్ని సమ్మెళ స్థాయికి దిగజారుస్తామా? ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారో మనం గ్రహించుకోలేదనుకో, వారి చైతన్యానికి ఎక్కువగా అంచనా వేసినా, తక్కువగా అంచనా వేసినా అలాంటి పొరపాటు అంచనాలతో వారి పోరాటానికి ఒక కార్యక్రమాన్ని నిర్ణయిస్తే అలాంటి పోరాటాలు విఫలం అయిపోతాయి. ప్రజలే నష్టపోయి వారి శత్రువులు బలపడతారు. జానకి విషయంలో కూడా ఇదంతా ఆలోచించాలి. భర్త తనని అవమానపరుస్తున్నాడని, నీచపరుస్తున్నాడని జానకి అనుకోవటం లేదు కదా. తన పరిస్థితి కొంచెం చక్కబడితే చాలు అని మాత్రమే అనుకుంటోంది కదా. మా యజమాని మాకు ఓ ₹1/2 కూలి పెంచితే చాలు అని శ్రామికులు అనుకున్నా, నా భర్త నన్ను కొంచెం దయగా చూస్తే చాలు అని ఒక స్త్రీ అనుకున్నా రెండూ ఒకటే. ఆ శ్రామికుల జ్ఞానం ఎంత తక్కువ స్థాయిలో ఉందో ఈ స్త్రీ జ్ఞానం కూడా అంత తక్కువ స్థాయిలో ఉన్నట్లే. అసలు ఒక మనిషి యజమానిగా ఉండటం ఏమిటి? ఎందరో మనుషులు అతని కూలీలుగా ఉండటం ఏమిటి? ఆ వ్యక్తి మన శ్రమని దోచే ఆస్తులు సంపాదిస్తున్నాడు. మనం సృష్టించే సంపద నుంచే మనకు మరో 4 డబ్బులు ఇచ్చినంత మాత్రాన మనకేదో గొప్ప దయ చూపించాడని మనం భావించడం ఏమిటి? మన మీద ఏ దోపిడీదారుడి పెత్తనమూ లేకుండా స్వతంత్రులుగా జీవించాలి అని శ్రామికులు గ్రహించుకుంటేనే దోపిడీదారుల అధికారాన్ని కూలదోసే పోరాటాలకు సిద్ధపడతారు. అలాగే భర్త భార్య ఇష్టాయిష్టాల మీద పెత్తనం చేయడం ఏమిటి అని గ్రహించుకుంటేనే స్త్రీలు భర్తల అధికారాన్ని తిరస్కరించడానికి సిద్ధపడతారు. జానకి అలా అనుకుంటోందా? మూర్తి, నువ్వు చెప్పిందంతా బాగానే ఉందనుకో. భర్తగాడు తన్నెంత అవమానిస్తున్నాడో జానకి గ్రహించుకుంటే బాగానే ఉండును. కానీ ఉత్త గ్రహించుకోవడం కాదు సత్యం, ఇప్పటికే గ్రహించుకుంది. గ్రహించుకోబట్టే నీకు చెప్పింది. తన మీద ఇంకో వ్యక్తి పెత్తనం చేయటం భరించలేని స్థితికి ఎదగాలి. అప్పుడే ఆ పెత్తనాన్ని వదిలించుకోగలుగుతుంది. సత్యం చాలా నిరుత్సాహపడ్డాడు. ఎప్పటికీ మూర్తి అంత మార్పు? ఎప్పటికో తనే ఆ నరకంలోంచి బయటపడుతుందిలే అనుకోబుద్ధి వేయటం లేదు నాకు. అసలు ఆ ఇంటి పరిస్థితి నీకు సరిగ్గా తెలీదు. వాణ్ణి తలుచుకుంటే ఎంత ఒళ్ళు మండిపోతోందో నాకు. మళ్ళీ మొదటికొస్తున్నావు. నీకు మండితే ఏం లాభం? జానకి మండాలి గాని. అబ్బా, నువ్వే మళ్ళీ మొదటికొస్తున్నావు. అదంతా ఎప్పటికి జరిగాను. ఇప్పుడు జానకి ఎలా ఉందో చూస్తే 1000 సంవత్సరాలకు కూడా జానకి అంత కోపం రాదేమో అనిపిస్తోంది. చిన్నప్పుడు ఇంత అధ్వానంగా ఉండేది కాదోయ్. చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉండేది. మా ఇంట్లో ఉన్నప్పుడు జానకి ఏడవటం ఒక్కసారి కూడా చూడలేదు నేను. ఈ 2 ఏళ్లలో ఎంత విచిత్రంగా మారిపోయిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చిందో అంత పిరికితనం. మాట మాటకి భయపడుతుంది. మహా నిరుత్సాహంగా చూస్తుంది. మాటకు ముందు ఏడుస్తుంది. 1000 సంవత్సరాల వృద్ధాప్యం వచ్చేసిందనుకో. జానకిని ఒక 10 నిమిషాలు చూస్తే ఆ వ్యక్తిని అంత నిర్జీవంగా తయారు చేసినవాడు ఎంత నీచుడో, ఎంత జంతువో
ఎవరూ చెప్పకుండానే అర్థమవుతుంది. జానకి అలా ఏడుస్తూ మొత్తుకుంటూ మూర్ఖంగా బతుకుతూ ఉంటే తనకే చైతన్యం రావాలని చూస్తూ ఊరుకోవాల్సిందేనా అన్నాడు సత్యం చాలా అసహనంగా. ఇదేం సిద్ధాంతం అన్నట్టు. చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? ఇంతవరకు చెప్పిందంతా ఏమిటి? జానకి కన్నా మనకు ఎక్కువ తెలుసు కాబట్టి, మనం ఎక్కువ చైతన్యంతో ఉన్నాం కాబట్టి మన జ్ఞానం జానకి నేర్పుతూనే ఉంటాం. జానకి, నువ్వు మూర్ఖంగా బతుకుతున్నావు, అవమానాల పాలవుతున్నావు. ఇన్ని కష్టాల్లో, ఇన్ని ఇబ్బందుల్లో ఇంత నీచమైన జీవితం గడపకుండా ఆత్మగౌరవంతో స్వతంత్రంగా బతికే మార్గం ఉంది నీకు. ఇదిగో ఫలానా రకంగా అయితే ఈ జీవితం నుంచి బయటపడవచ్చును అని బోధిస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు జానకి పరిస్థితి చూస్తే జానకి ఎంతకాలానికి ఆ జ్ఞానం కలగదేమో అంటున్నావు కానీ అది చాలా తప్పు. ఇంతకాలము జానకి పరిస్థితి వేరు, ఇక ఇప్పటినుంచి వేరు. ఇంతకాలం మనకు జానకి సంగతులేమీ తెలియవు కాబట్టి మనం ఏం చెప్పాలో అది చెప్పటం జరగలేదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మనకు నిజంగా జానకి కష్టాలు పోవాలని ఉంటే జానకి జ్ఞానం కలిగించే ప్రయత్నాలు అన్నీ చేస్తాము. మన కృషిని బట్టి జానకి వివేకం కలగటం కలగకపోవటం ఉంటుంది. పోనీ మాట వరుసకి చెప్పు, ఎంత బోధించినా జ్ఞానం రాకపోతే? సత్యం ఆతృతగా చూశాడు. మూర్తి ఒక్క క్షణం ఆగి అన్నాడు, జ్ఞానం రాకపోతేనా? రాకపోతే అంతే. అంత జ్ఞానం వచ్చినాడే ఆమెకు విముక్తి. కానీ జ్ఞానం రాకపోవటం ఎప్పుడూ జరగదు సత్యం. ఒకవైపు ఆమె జీవితం నిజంగా దుర్భరం అవుతూ ఉంటే దాని నుంచి బయటపడే మార్గం రెండో వైపు నిజంగా కనబడుతూ ఉంటే ఆమెలో చాలా సహజంగా మార్పు వచ్చి తీరుతుంది. అలాంటి మార్పు రాలేదంటే అర్థం ఆ జీవితం ఆమెకు దుర్భరంగా లేదన్నమాట. లేకపోతే ఆ రెండో మార్గం మీద నమ్మకం కలగలేదన్నమాట. అలా అయినప్పుడే ఆమె పాత జీవితాన్ని భరిస్తూ ఉండిపోతుంది. ఏమిటి చాదస్తం అన్నట్టు చూస్తున్నాడు సత్యం మూర్తిని. మూర్తి, నువ్వు చెప్పే వ్యవహారం చాలా కాలం పడుతుంది. నాకు తెలియక అడుగుతాను. జానకి మీద మనకు చాలా ప్రేమ ఉన్నప్పుడు నయాన్నో భయాన్నో జానకిని సుఖంగా బతికేటట్టు చేస్తే మంచిదే. కానీ చెయ్యలేవు. అసలు కీలకమంతా అక్కడే ఉంది. సుఖంగా బతకటం అని నువ్వు ఎలాంటి జీవితం గురించి అంటున్నావో అలాంటి జీవితాన్ని జానకే కోరుకోవాలి. లేకపోతే నువ్వు చూపించే సుఖం జానకి సుఖం అవ్వదు. ఈ ఏడుపులు, ఇక్కడ వీళ్ళు చేసే అవమానాలు ఇవన్నీ పోయి ఏ ఇబ్బందులు లేకుండా బతకటం సుఖంగా ఉండదా ఎవరికైనా? ఉండదంటావా? ఎవరి సంగతో ఎందుకు మనకి? జానకి సంగతే మాట్లాడు. జానకి ఆలోచన ఎలా ఉందో స్పష్టంగా తెలియదు నీకు. జానకి ఎలాంటి స్నేహం ఉందో నాకు సరిగా తెలియదు. నీ మాట మీద జానకి ఎంత విలువ ఉందో, నిన్ను ఎంత నమ్ముతుందో నాకేం తెలుసు? ఆమె జ్ఞానాన్ని బట్టి నువ్వు చేసే మంచిని గ్రహించుకోకపోనవచ్చు. బాధల్లోంచి బయటపడేస్తుంటే గ్రహించుకోకపోవటం ఉంటుందా అని ఆశ్చర్యపడ్డాడు సత్యం. నీతో ఇదే గొడవ మూర్తి. ప్రతి విషయం తీసుకుపోయి ఏవో సిద్ధాంతాలకి ముడిపెడుతూ ఉంటావు. ప్రజల పోరాటాల్లాంటి పెద్ద పెద్ద విషయాల్లో అయితే, రాజకీయాల్లో అయితే అలాంటి సిద్ధాంతాలన్నీ చూడాలేమో గానీ ఇంత చిన్న విషయానికి అదంతా అనవసరం లేదు. మనం ఇలా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే జానకి ఏమైనా అఘాయిత్యం చేస్తే, మొన్న ఇలాగే మా ఊళ్ళో ఒక ఆవిడ నూతిలో పడి, మీ ఊళ్ళో ఏమిటి? అన్ని ఊళ్ళలోనూ నూతులున్నాయి, అన్ని ఊళ్ళలోనూ బాధలున్నాయి. అన్ని చోట్ల ఆడవాళ్ళు నూతుల్లో గోతుల్లో పడుతూనే ఉన్నారు. జీవితం దుర్భరమైపోయి ఎటూ తప్పుకోవడానికి మార్గం లేక, ఆదుకునే వాళ్ళెవరూ లేక పూర్తిగా నిరాశలో కూరుకుపోయి అంత నిస్సహాయ స్థితిలోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జానకి కూడా అలా చేస్తుందంటే అర్థం ఇప్పటికి కూడా జానకి నీ మీద నమ్మకం కలగలేదన్నమాట. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.